క్రికెట్లో ప్రస్తుతం ఫార్మాట్లతో సంబంధం లేకుండా కోహ్లీనే అత్యుత్తమ బ్యాటర్ అని భారత మాజీ ఆటగాడు దినేష్ కార్తిక్ అన్నాడు. అయితే ప్రస్తుత తరంలో అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్ ఎవరు అనే ప్రశ్న తలెత్తితే దీనికి సమాధానంగా ఇద్దరు క్రికెటర్లు ముందు వరుసలో ఉన్నారు. ఈ విషయంలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ తమ దేశ ప్లేయరే బెస్ట్ అంటూ రూట్ను వెనకేసుకొస్తూ పోస్టులు పెట్టాడు. ఇటీవలి శ్రీలంకతో సిరీస్లో జో రూట్ వరుస శతకాలు సాధించి అబ్బురపరచడంతో అతడే అత్యుత్తమమంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. సచిన్ సెంచరీల రికార్డును కూడా రూట్ దాటేస్తాడని పేర్కొన్నాడు. తాజాగా ఇదే అంశంపై భారత మాజీ ఆటగాడు దినేష్ కార్తిక్ స్పందించాడు. ఫార్మాట్లతో సంబంధం లేకుండా కోహ్లీనే అత్యుత్తమమని వ్యాఖ్యానించాడు. ఇప్పుడున్న గణాంకాల ప్రకారం జో రూట్ వైపు మొగ్గు చూపించడం మామూలేనని పేర్కొన్నాడు. అయితే కోహ్లీని అత్యంత దగ్గరగా చూసిన వ్యక్తిగా రూట్ను ఎంచుకోలేనని స్పష్టం చేశాడు. నా దృష్టిలో విరాట్ అత్యుత్తమమని దినేష్ కార్తిక్ అన్నాడు. అయితే జో రూట్ ఇటీవలి కాలంలో టెస్టుల్లోనే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని దినేష్ కార్తిక్ తెలిపాడు. కానీ విరాట్ మాత్రం చాన్నాళ్ల నుంచి అత్యుత్తమ ఆట తీరుతో అన్ని ఫార్మాట్లలోనూ ఆకట్టుకుంటున్నాడని డీకే వెల్లడించాడు. ప్రస్తుతం కోహ్లీ టెస్టుల్లో 29 సెంచరీలతో ఉండగా రూట్ 34 శతకాలు సాధించాడు. మరోవైపు రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలికేశాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక వన్డే టెస్టులకు హిట్ మ్యానే కెప్టెన్. అయితే వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతున్నాయి. ఈ రెండింటిలోనూ బరిలోకి దిగే భారత జట్టును రోహిత్ నడిపిస్తాడు. ఆ తర్వాత క్రికెట్కు గుడ్ బై చెప్పే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భవిష్యత్ కెప్టెన్ ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతుండగా దీనిపై దినేష్ కార్తిక్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. నేను ఇద్దరి పేర్లను చెప్పదలుచుకున్నానని, అన్ని ఫార్మాట్లలో జట్టును నడిపించగల సత్తా ఉన్నవారిలో రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ ముందు వరుసలో ఉన్నారని పేర్కొన్నాడు. వీరిద్దరూ ఐపీఎల్లో ఆయా ఫ్రాంచైజీలకు సారథులుగా ఉన్నారని దినేష్ కార్తిక్ తెలిపాడు.